హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామినేషన్ గురించి స్పెషల్ డే గురించి చెప్పాను కదా. నాకు దాని కింద కామెంట్స్ వస్తున్నాయి. చాలామందికి రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు, మాది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో నేను ఒకసారి ఎలా చేయాలనేది నేను లైవ్లో మీకు చూపిస్తాను. లాస్ట్ డేట్ రేపే, ఇంకా ఈరోజే మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంక రేపటి వరకే టైం ఉంది. ఎవరైనా చేసుకోకపోతే చేసుకుంటారు కదా అని చెప్పి ఇంకా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో కూడా మీకు నేను ఫోన్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏయూ మనం గూగుల్లోకి వెళ్తాం కదా, క్రోమ్ ఓపెన్ చేసుకొని ఏయూ డాష్ బోర్డ్ అని ఆల్రెడీ నేను మీకు ఎలా చేయాలి ఏంటని వీడియోలో చెప్పాను. కానీ మీది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చెప్తున్నారు కదా. చూడండి, ఏయూ డాష్ బోర్డ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఉన్న లింక్ మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ వచ్చిన లింక్లో ఈ పైది వచ్చేది యూజీ అండి. డిగ్రీ వాళ్ళకి, యూజీ వాళ్ళకైతే ఈ పైదింట్లో మీరు ఎలిజిబిలిటీ అవి చూసుకుంటారు. డిగ్రీ వాళ్ళకైతే ఇదిగోండి ఇక్కడ యూజీ అని చూపిస్తున్నారు కదా, ఇది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ యూజీ ఇయర్ అంటే 2015 బ్యాచ్ వాళ్ళకి, 14 బ్యాచ్ వాళ్ళకి నార్మల్ ఇయర్ బేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 15th బ్యాచ్ నుంచి సెమిస్టర్ వైజ్ ఉంది. సెమిస్టర్ వైజ్ వాళ్ళకి ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా, అది సెమిస్టర్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇయర్ వాళ్ళకి చెప్తున్నా. ఇయర్ అయితే ఇక్కడ యూజీ ఇయర్ ఉంటుంది, అది టైప్ చేయాలండి. యూజీ ఇయర్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, నేను ఒక నెంబర్ ఇస్తా, చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఓపెన్ అయ్యింది కదా. ఈ ఓపెన్ అయింది, ఇంకా అలా ఓపెన్ చేస్తే ఆల్రెడీ తింది రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమీ చూపించట్లేదు. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే చూపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక్కడ ఏం రావట్లేదు. అవ్వని వాళ్ళది ఎవరిదైనా నేను ఒక నెంబర్ కొడతాను. చూడండి, వీళ్ళది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే ఇలా ఇక్కడ ఫోటో ఒకటి, ఇక్కడ సిగ్నేచర్, అది కూడా మీరు జేపీజీ ఫైల్లో అంటే జేపీజీ ఫైల్ పెట్టుకోవాలి. పీడిఎఫ్ చేసి అది జేపీజీ ఫైల్ ద్వారా మీరు గ్యాలరీకి సేవ్ చేసుకుంటే అవుతుంది. ఇక్కడ ఫోటో, ఇక్కడ ఈ సిగ్నేచర్ రెండు కూడా స్కాన్ చేసుకోవాలి, ఫోటో సిగ్నేచర్. అండ్ దెన్ ఇక్కడ వస్తాయి ఇయర్, సబ్జెక్ట్స్. ఇక్కడ ఇయర్ బేస్ అంటే తిను కూడా ఏం లేవు, ఇయర్ బేస్ వస్తాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏంటంటే సెలెక్ట్ ఆల్ అని ఇస్తాడు, అవి టైప్ చేసిస్తే అయిపోద్ది. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీకు కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్కి 2 పేపర్స్ కదా. మీకు థర్డ్ పేపర్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అయితే లీనియర్ ఉంటుంది కదా, అది థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్కి వచ్చేసరికి న్యూక్లియర్ అనాలిసిస్ కొంతమందికి ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి. మాదైతే అప్పుడు న్యూక్లియర్ అనాలిసిసే. సో ఫోర్త్ పేపర్ మీరు టైప్ చేస్తే, ఫోర్త్ పేపర్ కొట్టగానే మీకు థర్డ్ పేపర్ కూడా యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. నెక్స్ట్ కింద మళ్ళీ ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫిజిక్స్, కంప్యూటర్స్ కూడా ఫస్ట్ ఫోర్త్ పేపరే మీరు ప్రెస్ చేయాలి. ఫోర్త్ పేపర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా థర్డ్ పేపర్ కూడా వచ్చేస్తుంది. కంప్యూటర్స్కి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫోర్త్ పేపర్ అప్పుడు వాళ్ళకి. ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ అనుకుంటా ఒక పేపరు, ఇంకొకటి ఏదో నాకు ఐడియా లేదు. అది కూడా మీరు అలానే క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మొత్తం మీరు చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అని టైప్ చేయాలి. రిజిస్ట్రేషన్ కొడితే ఆ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోద్ది. మీకు గ్రీన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే, మీరు ఫస్ట్ నెంబర్ కొట్టగాలి. లేదు రెడ్ వచ్చిందంటే మీకు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వనట్టు. సబ్జెక్ట్స్ కనిపిస్తాయి కదా, సబ్జెక్ట్స్ అన్నీ గ్రీన్ చూపిస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలి ఏంటి, పేమెంట్ ఎలా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు సేమ్ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ యూజీ ఇయర్, యూజీ సెమిస్టర్ ఉంది కదా, అలానే ఇక్కడ చలానా అని ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ అనేది చలానా. మీరు చలానాకి వెళ్ళాలి. చలానాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ చలానా అని ఇస్తాడు. సో మళ్ళీ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ప్రెస్ చేసుకోవాలి. చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే షో చలానా అని ప్రెస్ చేస్తే చలానా వస్తుంది. చలానా వచ్చింది, ఈ కిందది చలానా. ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి అమౌంట్ పెయిడ్ ఉంటుంది. అదే పేమెంట్ అవ్వకపోతే నో పెయిడ్ అమౌంట్ అని ఉంటుంది, పే టు ప్రాసెస్ అని ఉంటుంది.
అప్పుడు మీరు ఇక్కడ పే టు ప్రాసెస్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏం పే చేయాలి అంటే మీకు మళ్ళీ చూపిస్తుంది మీరు ఎన్ని సబ్జెక్ట్స్ క్లిక్ చేశారు ఏంటి అని. మీ నేము, నెక్స్ట్ వాళ్ళు ఏం అడుగుతారంటే కిందన మీ సర్నేమ్తో నేము, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అడుగుతారు. అది మీరు చేసిన తర్వాత కిందన ఒక చిన్న బాక్స్ వస్తుంది. అది ఏంటంటే అంటే వాడు ఇచ్చే దీనికి మన అన్నిటికీ ఓకే యాక్సెప్ట్ చేసేటట్టు క్లిక్లో టిక్ పెట్టిస్తే అది యాక్సెప్ట్ అవుతుంది. ఆ కిందన మీరు ప్రాసెస్ అని కొడితే రిమైనింగ్ మొత్తం ఇంకా ఓపెన్ అవుతుంది. ఏంటి మీరు త్రూ గూగుల్ పే ఫోన్పే చేస్తారా లేదంటే యూపీఐ పేనా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ అని ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారో అలా చేసేసి ఫోన్పే అయితే త్రూ ఫోన్పే ఐసిఐసి బ్యాంక్ వాడిది వస్తుంది, ఏయూ వాడిది ఐసిఐసి బ్యాంక్ అని వస్తుంది. అలా మీరు పేమెంట్ చేసేసుకోవాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక చలానా రిసిప్ట్ వస్తుంది. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకుంటే మీరు ఎప్పుడైనా హాల్ టికెట్కి వెళ్ళేటప్పుడు మీరు అది చూపించాలి. లేదంటే మీరు ఇచ్చే నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ మీరు అక్కడ ఏయూలో చూపించాలి. ఇదే ఎలా అప్లై చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఏంటి వీడియో ఎంతటితో అయిపోయింది. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ వైజ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఏం సబ్జెక్ట్ ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.